5 ఎకరాల పొలం ఉంది, దానికి రైతు బంధు లేదు, ఏది లేదు. ఏమండి ఇప్పుడు ఫార్మసిటీకి ఫార్మర్లో ఉంది భూమి, మాకు ఏ అవకాశం లేదు పంట పండించుకొని అది కూడా తీసుకుందామని తయారయ్యండి రేవంత్ రెడ్డి. భూములు ఏ విధంగా అపరగిస్తాని మొత్తం అపరగిస్తాని తయారయ్యండి. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా భూములు మేము పోనీయము మీకు ఉంచుతాము అని చెప్పని వాళ్ళు ఎంతో ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చి కూడా ఇప్పుడు వాళ్ళే గుంజుకుంటారు. ఉంచుతాడు ఉంచుతానంటే ఆయన ధైర్యం మీద మేము ఇవ్వకుండా ఊకున్నాం. ఇప్పుడు మళ్ళా వాళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది మరి? ఎరువులకు ఇబ్బంది పెడుతుందా లేకుంటే అన్నిటికీ ఇబ్బంది, ఎరువులకు ఇబ్బంది ఉంది, సర్వే ఏది లేకుండా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడ బతకాలి? భూమి తీసుకుంటే భూములు ఇవ్వమంటే ఇవ్వం. తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు? అంటున్నా మేము ఇచ్చే భూములు ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన పైసలకు మాకు అవతల భూమి రాదు. భూమి వస్తుంది, భూమి రాదు, ఏం రాదు. ఎకరం ఎంత ఉన్నది? ఎకరము ఆడ ఆయన ఎంత ఇస్తా అంటున్నాడు? అప్పుడు 12.5 ఇచ్చిండు. 12.5 అంటే ఇప్పుడు ఇతల ఎకరాకు 2 కోట్లు పోతుంది. 2 కోట్లు పోతుంది. మరి నువ్వు తీసుకుంటే మాకు అవతల 2 కోట్లు పోతుంది. వస్తుందా భూమి? భూమి రాదు. భూమికి భూమి ఇస్తాం.